సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్యము అనే అధ్యాయములో 12వ శ్లోకము గురించి తెలుసుకుందాం. మేఘాస మేఘ కర్మాణో మేఘజ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఈ శ్లోకము జీవాత్మ ప్రకృతి గురించి తెలియచేశారు. భావము: రాక్షస భావములు కలవారు భ్రాంతితో కూడిన ప్రకృతి స్వభావమును ఆశ్రయింతురు. అట్టి వారికి వ్యర్థమైన ఆశ, వ్యర్థమైన కర్మ, వ్యర్థమైన విపరీత జ్ఞానము కలుగుచుండును. వివరము: ప్రకృతి మార్గము, పరమాత్మ మార్గము అను 2 మార్గములలో రాక్షస భావములు కలవారు ప్రకృతి మార్గమునే ఆశ్రయింతురు. ప్రకృతి మార్గము, పరమాత్మ మార్గముల్లో రాక్షస భావములు కలవారు ప్రకృతి మార్గమునే ఆశ్రయింతురు. అసుర భావము గలవారికి పరమాత్మ మార్గము రుచించదు. పరమాత్మ మార్గమేదని కొంచెమైనా ఆలోచించరు. అసురభావము కలవారు ప్రకృతి సంబంధమైన దానినే గొప్పగా తలుచుకొనుచు అదే గొప్ప జ్ఞానమనుకొని చుందురు. అదే గొప్ప జ్ఞానమనుకొని చుందురు. వాళ్ళందరూ అసురభావము కలవారు. వారి బుద్ధికి నిష్ప్రయోజనమైన కార్యములే మంచిగా తోచుచుండును. వారి జీవితములో వ్యర్థమైన కార్యములే చేయుచుందురు. అంటే ప్రకృతి ఆరాధనలు, ప్రకృతి పూజలు, దేవతారాధనలే చేయుచుందురు. ప్రకృతిని సృష్టించిన పరమాత్మని వారు ఆశ్రయించలేరు, ఆరాధించలేరు, తెలుసుకోలేరు అని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం.